ఇచ్చినటువంటి హామీల మీద ఏ రకంగా అమలు చేయాలి, అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలేంటి, న్యాయపరమైనటువంటి అంశాలేంటి, ఏవి కూడా అమలు చేయకుండా అద్దాల మేడలో కూర్చొని ఇతరుల మీద రాళ్ళు రువ్వేటువంటి ప్రయత్నము రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అని చేస్తాను. నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలాశాసనం రాస్తున్నానని చెప్పాడు. కానీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, మీరు అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా కూడా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అడ్డంగా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. సూర్యుని మీద ఉమ్మినట్టుగా మోడీ గారు విమర్శిస్తున్నారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీదనే పడుతుంది. మీరే తుడుచుకోవడానికి బట్ట కోసం ఇక్కడక్కడ ఎత్తుకాల్సిన పరిస్థితి వస్తుంది. రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా, పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడో కాదో కానీ వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాత్రము ఘోరంగా ఓడిపోవడం ఖాయమని మనం చేస్తాం. అన్ని రకాలుగా స్థాయికి మించి మాట్లాడము మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.